ఓం శ్రీ మాత్రే నమః. కర్కాటక రాశి వారి జీవితంలో ఈ పేరు గల స్త్రీ ప్రవేశం మీ జీవితాన్ని పూర్తిగా మార్చబోతోంది. జూన్ 18వ తేదీ తర్వాత మీ లైఫ్కి ఒక టర్నింగ్ పాయింట్ అనేది రాబోతోంది అని చెప్పడంలో సందేహం అయితే లేదు. అసలు ఈ కర్కాటక రాశి వారి లైఫ్ ఏ విధంగా ఉండబోతుంది, వీరి జీవితంలో జరగబోయే మార్పులు ఏ విధంగా ఉంటాయి, అన్ని విషయాల గురించి కూడా ఇప్పుడైతే మనం క్లియర్గా తెలుసుకుందామండి. కర్కాటక రాశి వారికి మధ్యకాలంలో మీరు ఎన్నెన్నో ఒడిదుడుకులు, మానసికపరమైన ఒత్తిళ్లు, ఆర్థికపరమైన సమస్యలు లేదా కుటుంబంలో కొన్ని అనుకోని పరిస్థితులను కూడా ఎదుర్కొని ఉండవచ్చు. కానీ జ్యోతిషపరంగా చూసుకున్నట్లయితే జూన్ 18వ తేదీ తర్వాత మీ జీవితంలో ఒక కీలకమైన మార్పు చోటు చేసుకునే సూచనలు కనిపిస్తూ ఉన్నాయి. చాలా కాలంగా మీరు ఎదురు చూస్తున్న శుభవార్త, ఒక కొత్త అవకాశం లేదా కొత్త ప్రత్యేకమైనటువంటి వ్యక్తి మీ జీవితంలోకి ప్రవేశించే సమయం దగ్గర పడబోతోంది. ముఖ్యంగా ఒక స్త్రీ కారణంగా మీ జీవితంలో మంచి మార్పులు చోటు చేసుకునే అవకాశం ఉందని జ్యోతిష శాస్త్రం అయితే చెబుతోంది. ఆ వ్యక్తి మీ కుటుంబ సభ్యురాలు కావచ్చు, బంధువులు కావచ్చు, స్నేహితురాలు కూడా కావచ్చు, లేదా కొత్తగా పరిచయం అయ్యే వ్యక్తి కూడా కావచ్చు. ఆమె ద్వారా మీకు కొత్త అవకాశాలు, మంచి సలహాలు లేదా జీవితంలో ముందుకు వెళ్లేందుకు అవసరమైనటువంటి ప్రోత్సాహం లభించే అవకాశం అయితే ఉంటుందండి. ఇప్పటి వరకు కూడా ఆగిపోయిన పనులన్నీ కూడా ఒక్కసారిగా ముందుకు కదలడం మొదలవుతుంది. ఉద్యోగం కోసం ఎదురు చూస్తూ ఉన్న వారికి మంచి అవకాశం కూడా రావచ్చు. వ్యాపారాలు చేసేవారికి కొత్త ఒప్పందాలు లేదా లాభదాయకమైనటువంటి పరిణామాలు కూడా కనిపించవచ్చు. ఆర్థిక పరిస్థితుల్లో కూడా కొంత మెరుగుదల అయితే కనిపించే అవకాశం అయితే కనిపిస్తుంది. చాలా కాలంగా రావాల్సిన డబ్బు కూడా మీ చేతికి చేరడం లేదా కొత్త ఆదాయ మార్గం ఏర్పడడం వంటి పరిణామాలు కూడా జరగవచ్చు. వ్యక్తిగత జీవితంలో కూడా కొన్ని మంచి మార్పులు అయితే కనిపించవచ్చు. కుటుంబంలో ఉన్నటువంటి అపార్థాలు తగ్గి బంధాలు బలపడే సూచనలు కూడా ఉన్నాయి. దూరమైన వ్యక్తులు కూడా మళ్ళీ మీతో మాట్లాడే అవకాశం అయితే ఉంటుంది. కొన్ని రోజులు మీ మనసును బాధిస్తున్నటువంటి విషయాలకు పరిష్కారం దొరుకుతుంది. జూన్ 18వ తేదీ తర్వాత మీకు వచ్చే ప్రతి అవకాశాన్ని కూడా జాగ్రత్తగా పరిశీలించండి. చిన్నదిగా అనిపించిన అవకాశమే పెద్ద విజయానికి నాంది కావచ్చు. కొత్త పరిచయాలు, కొత్త పనులు, కొత్త ఆలోచనలను కూడా నిర్లక్ష్యం చేయకుండా వాటిని సద్వినియోగం చేసుకుంటే మంచి ఫలితాలు పొందే అవకాశం కూడా కనిపిస్తోంది. అయితే ఇవి జ్యోతిష్య విశ్వాసాల ఆధారంగా చెప్పబడే సాధారణ ఫలితాలు మాత్రమే. ప్రతి వ్యక్తి జీవితంలో ఫలితాలు వారి యొక్క పరిస్థితులు, నిర్ణయాలు మరియు కృషిపైన ఆధారపడి మారవచ్చు. కాబట్టి ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగుతూ వచ్చిన అవకాశాలను తెలివిగా ఉపయోగించుకోవడం ఎంతో ముఖ్యము. ఈ కర్కాటక రాశి జాతకులకు ఈ జూన్ నెల 18వ తేదీ మొదలుకొని మీ లైఫ్కి అయితే పెద్ద టర్నింగ్ పాయింట్ అనేది చూడబోతూ ఉన్నారు. గత కొంతకాలంగా ఎదురుచూస్తున్న ఇబ్బందులు, మనసులోని ఆందోళనలు, ఆర్థికపరమైన ఒత్తిళ్లు కూడా మెల్లగా తొలగిపోయే సమయం అయితే దగ్గర పడబోతోంది. ఒక స్త్రీ రూపంలో మీ అదృష్టం మీ ఇంటి తలుపు తట్టే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. కుటుంబ జీవితంలో కూడా ఆనందకరమైన వాతావరణం నెలకొనే అవకాశం కూడా ఉంటుంది. ఇంట్లో శుభకార్యాల గురించి చర్చలు కూడా జరిగే సూచనలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. బంధువులతో ఉన్నటువంటి అపార్థాలు తొలగి మళ్ళీ సన్నిహిత్యం పెరుగుతుంది. అయితే మీ పైన నమ్మకం కోల్పోయిన వారే మీ వద్దకు వచ్చి మీ యొక్క విలువను గుర్తించే పరిస్థితి అయితే వస్తుంది. ఇంకా ముఖ్యంగా మీకు దూరమైన ఒక వ్యక్తి మళ్ళీ మీ జీవితంలోకి వచ్చే అవకాశం అయితే కనబడుతుంది. ఆ వ్యక్తి ద్వారా మీ మనసులోని బాధ తగ్గి భవిష్యత్తు పైన కొత్త ఆశలు కలగవచ్చు. మీరు గతంలో చేసిన మంచి పనులకు ఇప్పుడు ఫలితం దక్కే సమయం ఆసన్నమైందని జ్యోతిష నిపుణులు భావిస్తున్నారు. జూన్ 18 తర్వాత వచ్చే 21 రోజులు కూడా మీకు ఎంతో కీలకంగా ఉండే అవకాశం అయితే ఉంటుందండి. ఈ సమయంలో మీరు తీసుకునే నిర్ణయాలు భవిష్యత్తులో గొప్ప విజయాలకు పునాది కావచ్చు. అందుకే తొందరపాటు నిర్ణయాలకు దూరంగా ఉండి ప్రతి అవకాశాన్ని ఆలోచించి ఉపయోగించుకోండి. దేవుడిపైన విశ్వాసాన్ని ఉంచండి. పెద్దల యొక్క ఆశీర్వాదం తీసుకుని సానుకూలమైనటువంటి దృక్పథంతో ముందుకు సాగితే మీ జీవితంలో అద్భుతమైన మార్పులు అయితే చోటు చేసుకునే అవకాశాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. ఎన్నెన్నో రోజులుగా ఎదురు చూస్తున్నటువంటి ఆనందం, గౌరవం, ఆర్థికపరమైన స్థిరత్వం మీ జీవితంలోకి అడుగు పెట్టేటటువంటి సమయం ఇదే కావచ్చని చెప్పడంలో కూడా సందేహం అయితే లేదండి. చూశారు కదండి, జూన్ 18వ తర్వాత నుండి కూడా ఈ రాశి వారి జీవితం, అంటే కర్కాటక రాశి వారి జీవితం ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకున్నారు కదా. కొత్త ప్రయాణాలన్నీ కూడా విజయవంతంగా సాగాలని, అదృష్టం మీ వెంటే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. అయితే ఈ కర్కాటక రాశి వారి గుణగణాలు కూడా ఏ విధంగా ఉంటాయో ఈ వీడియో ద్వారా చూసేద్దాం. కర్కాటక రాశి వారి గుణగణాలు. కర్కాటక రాశికి అధిపతి గ్రహం చంద్రుడు. కర్కాటక రాశి తత్వము జలతత్వము, సంకేతము పీత. వీరి ముఖ్యమైన గుణగణాలు ఏమిటి అంటే చాలా ప్రేమగా, ఆప్యాయంగా ఉంటారు. కుటుంబానికి, బంధాలకు కూడా ఎక్కువ ప్రాధాన్యత అనేది ఇస్తూ ఉంటారు.
ఇతరుల భావాలను కూడా సులభంగా అర్థం చేసుకునే సున్నితమైన మనస్తత్వాన్ని వీరు కలవారుగా ఉంటారు. ఏ పని చేసినా అంకిత భావంతో జాగ్రత్తగా బాధ్యతగా పని పూర్తి చేయాలని సూచిస్తారు. పెద్దలను గౌరవించడం, సాంప్రదాయాలను పాటించడం వీరి యొక్క ప్రత్యేకత. మంచి ఊహాశక్తి, సృజనాత్మకత వీరిలో ఎక్కువగా ఉంటుంది. డబ్బు విషయంలో జాగ్రత్తగా వీరు వ్యవహరిస్తారు. భవిష్యత్తు కోసం పొదుపు చేయడానికి ఇష్టపడరు. ఒక లక్ష్యం పెట్టుకుంటే ఎంత కష్టమైనా సరే దాన్ని సద్వినియోగం చేసుకుంటారు. కొన్నిసార్లు కనిపించే స్వభావాలు ఏమిటి అంటే చిన్న చిన్న విషయాలు కూడా ఎక్కువగా ఆలోచిస్తూ మనసులోనే పెట్టుకుంటూ ఉంటారు. భావోద్వేగాలకు త్వరగా లోనవుతూ ఉంటారు. నమ్మిన వారి వలన బాధపడితే ఆ బాధను చాలా కాలం వీరు మర్చిపోలేరు. కొత్త వ్యక్తులతో కలవడానికి మొదట్లో కొంత సంకోచిస్తూ ఉంటారు. ప్రేమ, కుటుంబ జీవితం గురించి చూసుకున్నట్లయితే కర్కాటక రాశి వారు నిజాయితీగా ప్రేమిస్తూ ఉంటారు. తమ కుటుంబ సభ్యుల కోసం ఎంతటి త్యాగానికైనా సరే సిద్ధపడతారు. జీవిత భాగస్వామిని, పిల్లలు, బంధువుల సంతోషమే తమ యొక్క సంతోషంగా వీరు భావిస్తారు. బాధ్యతాయుతమైనటువంటి పనులలో సేవా రంగంలో విద్య, వైద్యము, బ్యాంకింగ్, పరిపాలన, కళలు, వ్యాపార రంగాల్లో మంచి ప్రతిభను కూడా కనపరుస్తారు. కష్టపడి పనిచేసే స్థిరమైన విజయాన్ని సాధించాలనే తపన వీరిలో ఉంటుందని చెప్పవచ్చు. వీరి అదృష్ట సంఖ్యలు 2 మరియు 7. అదృష్ట రంగులు తెలుపు. అదృష్ట రోజులు సోమవారం. అదృష్ట రత్నము ముత్యం. ధరించే ముందుగా నిపుణుల యొక్క సలహా తీసుకోవడం వీరికి ఎంతో మంచిది. కర్కాటక రాశి వారు ప్రేమ, దయ, నమ్మకం, కుటుంబ విలువలకు ప్రతీకలుగా కూడా ఉంటారు. ఒక్కసారి ఎవరినైనా మనస్ఫూర్తిగా వీరు అంగీకరిస్తే జీవితాంతం కూడా వారి కోసమే నిలబడే గొప్ప మనసును వీరు కలిగి ఉంటారు. కర్కాటక రాశి జాతకులు కుటుంబం అంటే ప్రాణాన్నే ఇస్తారు. తల్లిదండ్రులు, జీవిత భాగస్వామి, పిల్లలు కూడా బంధువుల కోసం ఎంతటి త్యాగముకైనా వీరు చాలా సిద్ధంగానే ఉంటారు. తమ వాళ్ళ సంతోషం కోసం సొంత కోరికలను కూడా పక్కన పెట్టే స్వభావం వీరికి ఉంటుంది. అందుకే చాలామంది వీరిని ప్రేమాభిమానాలకు ప్రతీకలుగా భావిస్తారు. కర్కాటక రాశి వారు తెలివైన ఆలోచనలు కలవారుగా ఉంటారు. ఏ పని చేసినా ముందుగా బాగా ఆలోచించి ప్రణాళికతో ముందుకు వెళ్తారు. తొందరపడి నిర్ణయం తీసుకోవడం వీరికి అంతగా ఇష్టం ఉండదు. వీరికి ఇతరుల మనసును అర్థం చేసుకునే ప్రత్యేకమైన గుణం అయితే ఉంటుంది. ఎవరు బాధలో ఉన్నా వారిని ఓదార్చడం, సహాయం చేయడం వీరి యొక్క సహజ స్వభావము. అందుకే వీరికి స్నేహితులు, బంధువులతో మంచి గౌరవం ఉంటుంది. కానీ తాము నమ్మిన వారి చేత మోసపోతే మాత్రం ఆ బాధను చాలా కాలం మర్చిపోలేరు. ఆర్థికపరమైన విషయాల్లో కర్కాటక రాశి వారు చాలా జాగ్రత్తగా అయితే ఉంటారు. డబ్బును అనవసరంగా ఖర్చు చేయకుండా భవిష్యత్తు కోసం పొదుపు చేయాలని వీరు భావిస్తారు. కష్టపడి సంపాదించిన ధనాన్ని విలువైన పనులకి వీరు ఉపయోగిస్తారు. వ్యాపారం, ఉద్యోగం, విద్య, కళలు, సేవారంగం వంటి అనేకమైన రంగాల్లో వీరు ప్రతిభను కనబరచగల సామర్థ్యం వీరు కలిగి ఉంటారు. చూసారు కదా, కర్కాటక రాశి వారి గురించి అయితే తెలుసుకున్నారు కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.